లోగా వస్తుందా? Now can you hear me? Yes. ఇప్పుడు okay sir, better than before. All right. Okay. So who are all going to do? Rajalakshmi గారు, ఇంకెవరు? ఇప్పుడు అందరూ జ్యూస్ ఫాస్టింగ్ మంచిదని అందరూ దూకొద్దు దానిలో. వెరీ క్లియర్. మీ అందరికి సామెత తెలుసు కదా, గుడ్డది చెవిలో పోవటం అంటే ఏంటి? ఎవరు చెప్తారు దాని సామెత? ఇప్పుడు మనం టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా, సప్లిమెంట్స్ వాడే వాళ్ళం జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే వేసుకోవచ్చు టాబ్లెట్స్? ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది, మీ డయాబెటీస్ ఉందా తెలవాలా. ఏమి లేకుండా సార్, నాకు మెయిన్ స్ట్రెస్ కి యాంగ్జైటీకి వాడుతున్నాను సప్లిమెంట్స్. అవన్నీ కాదు, హెల్త్ స్కోర్ ఎక్కడ ఉంది? మీ హెల్త్ స్కోర్ ఎక్కడ పెట్టారు? I have 7 and it's with me. నా దగ్గర ఉందండి 70 ఉంది. సో హైట్ వెయిట్ ఎక్కువ ఉంది, హిమోగ్లోబిన్ 10% ఉంది, అండ్ డి విటమిన్ లెస్ ఉంది. చూడండి, వెరీ గుడ్. ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు చెయ్యొద్దు జ్యూస్ ఫాస్టింగ్. వెరీ క్లియర్, అర్థమైందా? ఎవరికైతే షుగర్ ఉంటుందో ప్రీ డయాబెటిక్ కూడా చేయొచ్చు. పావని గారు మీరు చేయొచ్చు, మిగతా వాళ్ళందరూ ఎవరు చేయకూడదు. ఓకే, క్లియర్? ఓకే సార్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడతారు. ఓకే, ఇప్పుడు ఫాస్టింగ్ షుగర్ కరెక్ట్ గా 102 ఉంది సార్. HbA1c ఎంత? HbA1c 5.1 సార్. No, you can do that, no problem, you can do that. Okay sir. Okay, all of you, మీరందరూ అందరు ఫుడ్ ప్లేట్స్ పెడుతున్నారు. అందరూ ఏంటి ఓపెన్ అవుతుంది ఫుల్గా? వీడియో కనపడుతుందా మీకు దీనిలో? ఇప్పుడు స్టార్ట్ అయింది షేరింగ్. ఓకే, అందరూ వీడియోలు ఆపేసుకోండి, ఆడియోలు పెట్టుకోండి. మీరు అందరికి తెలుసు కదా ఇది గట్ హెల్త్ ఇంపార్టెంట్, తెలుసు కదా. మనం అందరూ నీళ్ళు ఎందుకు తాగుతున్నారు తెలుస్తుంది కదా అందరికి. ఎవరు చదువుతారు ఇది? సంబడి రీడ్. హలో. Immediately after wake up, drink 1 liter water and go for first bowel movement. అందరు చేస్తున్నారా లేదా? ఫస్ట్ ఇది ఎవరైతే వినండి, ఎవరైతే ఇది చేయట్లేదో దే షుడ్ నాట్ గో ఫర్ ద జ్యూస్ ఫాస్టింగ్. చేస్తున్నాం సార్. ఇది ఎవరైతే చేస్తున్నారో చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కనుక ఎవరు కనుక సార్ ఆఫ్టర్ డ్రింకింగ్ నాకు బవల్ మూమెంట్ రావట్లేదు, కానీ బిఫోర్ లేచిన వెంటనే మాత్రం రెస్ట్ రూమ్ కి వెళ్తాం సార్. ఇమీడియట్ గా నాకు వచ్చేస్తుంది బవల్ మూమెంట్. ఆ తర్వాత వచ్చి 1 లీటర్ తాగుతున్నాను సార్. 1.25 తిరగడానికి. హలో, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో, మాట్లాడదు బయట. సో వాళ్ళు తాగొచ్చు, నో ప్రాబ్లం, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఏబుల్ టు హ్యావ్ యువర్ ఫస్ట్ బౌల్ మూమెంట్. తర్వాత చక్కగా మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి? కానీ ఆ ఫస్ట్ బౌల్ మూమెంట్ కూడా చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు మీరు ఎనిమా కిట్ ఒకటి కొనుక్కోండి, ఎనిమా చేసుకోండి, నేర్చుకోండి. ఎవరి కాళ్ళు చేసుకోవచ్చు, అదే ప్రాబ్లం. చాలా వీడియోలు వినండి మీరు. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి. 1 hour brisk walk. ఇంగ్లీష్ లో ఉంది, మీరు తెలుగులో చెప్పండి. 1 గంట సేపు వాకింగ్ గానీ, యోగా గానీ, స్విమ్మింగ్ గానీ, లేకపోతే ఎక్స్పోజ్ అవ్వాలి సన్ కి, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి సార్. అందరికి గృహిణులు అందరికి పిల్లల్ని పంపించాలి స్కూల్ కి, తర్వాత హస్బెండ్ పంపించాలి. మీకు ఆడ కుదురుతుంది 1 hour? కుదరదుగా. ఎంతమంది చేస్తారు 1 hour వాకింగ్? సో ఓకే, నో ప్రాబ్లం. ఇంట్లో పనులు చేసుకోండి 1 or 2 hours. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? సెకండ్ టైం మళ్ళీ డ్రింక్ 1 లీటర్ తాగాలి. సెకండ్ బౌల్ మూమెంట్ కి వెళ్ళాలి. ఇది ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు ఈ గ్రూప్ లో? మన వాళ్ళు వెళ్తున్నాను సార్. గుడ్. సెకండ్ బౌల్ మూమెంట్ రావట్లేదు సార్. ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరూ ఎనిమా కిట్ కొనుక్కోండి, ఎనిమా నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, ఫస్ట్ టైం మనం మల విసర్జనకి వెళ్తే ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగులో ఉన్నటువంటిది డిసెండింగ్ కాలన్ అంటారు.
కిందకి వెళ్ళేది అనమాట. దీనిలో ఖాళీ అయిపోయింది. దీనిలో అంతా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం మళ్ళీ 1 అవర్ వాకింగ్ చేసి ఇంట్లో పనులు చేసుకుని మళ్ళీ ఒక 2 నీళ్లు తాగుతామో ఇదంతా ఇక్కడ షిఫ్ట్ అయి ఉంటుంది. రెండోసారి మళ్ళీ తాగడం వల్ల పొట్ట బాగా నీళ్ళతో ఉబ్బేసి దీని మీద పడేసి రెండోసారి మల విసర్జన ఈజీగా ఉంటుంది. ఎవరికైతే 2 సార్లు మల విసర్జన మార్నింగ్ అవ్వట్లేదో వాళ్ళకి అంత లాభం రాదు. ఓకే, ఇది చేయండి. 3rd, 4th ఇదేం చెప్పండి అందరూ. సాలిడ్ ఫుడ్ వెళ్ళకూడదు బాడీలోకి. అన్నం ఉన్నప్పుడు పొట్ల అన్నం ఉన్నప్పుడు నీళ్లు పోయకూడదు, నీళ్లు ఉన్నప్పుడు అన్నం తినకూడదు, ఏం తినకూడదు. కరెక్ట్ తెలుసు కదా అందరికి ఇది? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంతకుముందు తెలుసా, ఇప్పుడు తెలుసుకున్నారు అందరూ? నో సార్, ఇది వరకు ముందర నుంచి నేను అలాగే చేస్తాను సార్. మినిమం వాటర్ తాగేటట్టుగా. గుడ్ గుడ్ గుడ్. కొత్తగా నేర్చుకున్నారు ఎంతమంది? ఓకే ఫైన్, వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ యూ. వెరీ గుడ్. అందరూ నేర్పండి, తెలుసుకోండి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే తినేటప్పుడు తాగుతాం, నీళ్లు తాగంగానే ఎవరైనా ఎట్టుకెళ్ళామనుకోండి వాళ్ళు ఏమి ఇస్తారు, ఫస్ట్ నీళ్ళు ఇస్తారు. ఎవరైనా అన్న కూర్చుంటుంది తింటారు, చేయమాకండి. ఓకే, నీళ్లు తాగే పద్ధతి ఎవరు చెప్తారు? ఒకవేళ నీళ్లు తాగామనుకోండి ఎంతసేపు ఆగాలి? హాఫ్ అన్ అవర్ ఆగాలి. 20 minutes చాలు. ఖాళీ పొట్టలో నీళ్లు ఉన్నాయనుకోండి, వితిన్ 20 minutes కల్లా చిన్నపేగులోకి వెళ్ళిపోతాయి. కొంత ఇక్కడే అబ్జర్వ్ అవుతుంది, కొంత చిన్నపేగులోకి వెళ్ళిపోతాయి. 20 నిమిషాల పొట్ట అంతా ఖాళీ అయిపోయింది. అప్పుడు మనం ఏమన్నా వేసేయచ్చు ఫుడ్ గిట్. 20 నిమిషాల ముందు ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయండి. అట్లనే నేను అన్నదానానికి తినడానికి ముందు 20 నిమిషాల ముందు నీళ్లు తాగమని చెప్పట్లేదు. చాలా మంది ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్. ఓకే, తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఎంతసేపు ఆగాలి? తిన్నాక 2 hours ఆగాలి. ఒకవేళ మధ్యలో గొంతు పట్టుకుంటే కొన్ని తాగొచ్చు, గుక్కెడు తాగొచ్చు. గుక్కెడు తాగాలి, అంతేకాని గ్లాసులు అయిపోయకూడదు. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. బిస్కెట్స్, బేకరీ ఫుడ్స్ అవి తినకూడదండి. గుడ్. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, వైట్ రైస్, షుగర్, బేకరీ ఐటమ్స్, మైదా ఐటమ్. ఇడ్లీలు తినొచ్చా? ఇడ్లీ మంచిదా బ్యాడా? ఇడ్లీ కూడా కార్బోహైడ్రేట్. చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, డాక్టర్లు చెప్తారు ఇప్పుడు ఇడ్లీలు తినని అంటారు. లైఫ్ లో ఎప్పుడు షుగర్ నుండి బయటపడలేము మనం షుగర్ తింటే. ఇవన్నీ వీటి వల్ల ఈ 5 పాయింట్లు చేయడం వల్ల ఏమి ఇంప్రూవ్ అవుతాం? మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాం, గట్ మైక్రోబయామ్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల 50% మీ హెల్త్ ఇంప్రూవ్ అయిపోయింది, మీ ఇమ్యూనిటీ పెరిగిపోయింది. 5 పాయింట్లు చేయగలుగుతున్నావా, కష్టమా? వెరీ గుడ్. మీరు చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో చేయించండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు నెక్స్ట్ మంత్ నుండి మీరు అందరూ టీచర్లు అవ్వాలా, అవుతారా? అవుతాం సార్. గురుకుల్లో మీరే క్లాస్ ఇవ్వాలా. ఆదిత్య గారు నేను మీ వెనక్కి వెళ్ళిపోతాం, మీరే చెప్పాలి. నెక్స్ట్ ఏంటి చూడండి, మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏం చేయాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా, మెడిటేషన్, ప్రేయర్. ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో, ఇంత ఒక మేడం చెప్తుంది స్ట్రెస్ కి టాబ్లెట్ వేసుకుంటున్నాం. మీకు చెప్పే లాస్ట్ నాతో మాట్లాడండి, తెలుసుకోండి ఎలా బయటపడాలి స్ట్రెస్ లో. ఇప్పుడు ఎవరు స్ట్రెస్ వాళ్ళది. రోజు ఛాలెంజెస్ ఉంటాయి, లేదా మన లైఫ్ లో ఏదో ఒక విషయం జరుగుంటుంది, 4 క్రితం జరుగుంటుంది, 3 ఏళ్ళ క్రితం, 2 ఏళ్ళ క్రితం, ఇంకా మనీలో పెట్టుకొని బాధపడుతుంది. హార్మోన్స్, మంచి హార్మోన్స్ ఎట్లా వస్తాయి తెలుసుకున్నారా? హ్యాపీనెస్ హార్మోన్, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండోర్ఫిన్. ఇవి ఎలా వస్తాయి చూడండి. కొన్ని ఇవన్నీ పాయింట్లు అన్ని చార్ట్ లో పెట్టాను. చిన్నపిల్లల్ని ముద్దు చేయడంలో కానీ, తర్వాత ఎవరికైనా మనం కాంప్లిమెంట్ చేయనా, మనం కాంప్లిమెంట్ చేసినా వస్తుంది. మంచి ఫుడ్ తిన్నాం, మనకి హ్యాపీ అయిన ఫుడ్. ఐస్ క్రీమ్ తిన్నా కూడా డోపమైన్ పెరుగుద్ది, ఫర్ ఇన్ఫర్మేషన్. కేక్స్ తిన్నా కూడా డోపమైన్ పెరుగుద్ది. అట్లా రెగ్యులర్ తినకూడదు. మీకు ఇష్టమైన ఫుడ్ చేసుకున్నారు, ఎవరన్నా కాంప్లిమెంట్ చేశారు, తర్వాత స్విమ్మింగ్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెరుగుద్ది. మంచిగా కామెడీ మూవీస్ చూడండి, మీకు నచ్చినాయి. ఈ మధ్య అన్ని ట్రోల్స్ వస్తుంటాయి, జగన్ మీద ట్రోల్, చంద్రబాబు మీద ట్రోల్, బాగా కామెడీ ఉంటాయి వీడియో వినండి. చాలా అద్భుతంగా మీరు నవ్వుతారు దాన్ని వింటే. రోజులు ఎన్నిసార్లు మీరు నవ్వగలుగుతారో అన్నిసార్లు మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ వస్తాయి. లేదు మనం చిరుబురులాడుతుంటాం, కోపంతో ఉంటాం అంటే ఏమవుతుంది, మన బాడీ మొత్తం నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. అందరికి తెలుసా ఇవన్నీ? నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా ఇంట్లో ఉన్నారు వాళ్ళకి కాంప్లిమెంట్ ఇవ్వండి. మీ హస్బెండ్ కి, మీ వైఫ్ కి కాంప్లిమెంట్ చేయండి. మంచి డ్రెస్ వేసుకున్నారు, తర్వాత ఏదైనా మంచిగా ఏదో మీకోసం తెచ్చారు అంటే కాంప్లిమెంట్ చేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దానివల్ల ఇద్దరికి మంచి హ్యాపీ హార్మోన్స్. నెక్స్ట్, ఎన్ని గంటలు పడుకోవాలి నైట్?
10కి పడుకోవాలి, ఉదయం 5కి లేవాలి. 7 hours కంపల్సరీ. అవునా? హలో, 7 hours చాలా ఇంపార్టెంట్. 7 పాయింట్లు వచ్చేసి వినండి. మీరు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తున్నారా, వేరే ఫాస్టింగ్ చేస్తున్నారా, లేదా పార్టీలకి వెళ్ళారా, ఏడకి వెళ్ళినా 7 కంపల్సరీగా చెయ్యాలి. ఓకేనా? హలో, ఎస్ సార్. ఈ 7 నాన్ నెగోషియబుల్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చేసే తీరాలి. ఇప్పుడు మనం ఫుడ్ గురించి చెప్పాలా. మనకి జనరల్ గా ఫుడ్ ఏం తింటున్నాం మనం? 2 సార్లు కానీ 3 సార్లు తింటున్నాం. ఇప్పుడు ఎంతమంది 2 సార్లు తింటున్నారు రోజులో? నేను తింటాను సార్. 2 సార్లు తింటున్నారా? అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది. అలవాటైంది సార్, తింటున్నాం. కష్టంగా ఉందా? నీరసం వస్తుందా? కళ్ళు తిరుగుతున్నాయా? లేదు సార్, ఏం లేదు, బానే ఉంది. అంటే దేని బట్టి తినాలి? ఆకలి బట్టి, ఆకలి ఉంటే తినాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది, అలా కాదు. నేను చెప్పాను కదా లాస్ట్ టైం మా గ్రూప్ లో ఒక అతను షేర్ చేశాడు మీ అందరికి. ఆయన మధ్యాహ్నం 1:30 తింటున్నాడు, నైట్ 9. హలో, మాట్లాడుతున్నారు సార్, ఎవరది? రోజులో 2 సార్లు. ఏ టైంలో తినాలి చెప్పండి? హలో, మార్నింగ్ 10 o'clock సార్. ఏమంటారు? మార్నింగ్ 10 o'clock కి. 10కి ఎందుకు తినాలి? 9కి ఎందుకు తినకూడదు? 12కి ఎందుకు తినకూడదు? 10 దేని మీద ఆధారపడుతుంది? ఆఫీస్కి వెళ్తే అడా కుదురుద్ది. 14 hours ఫాస్టింగ్ సార్. బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇందా మేడం గారు చెప్తుంది కరెక్ట్. ఆకలి బట్టి ఉంటుంది. రాత్రి 10కి తిన్నా, పొద్దున అలాగే. తర్వాత సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? బాగా ఆకలి. సపోజ్ మీరు నిన్న నైట్ 6 o'clock తిన్నారనుకోండి, మార్నింగ్ 8 బాగా ఆకలేస్తుంది, ఆకలేస్తుంది. అట్లనే ఒక రోజు 8 o'clock, ఒక రోజు 10కి, ఒక రోజు 12 గంటలకు అట్లా తినకూడదు. మీరు డిసైడ్ అవ్వండి. మీరు హౌస్ వైఫ్ అనుకుని ఇంట్లోనే ఉంటారు, మీకు తెలుసు వారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు, పిల్లలు స్కూల్కి ఎప్పుడు వెళ్తారు. సపోజ్ మీకు 9:30 కల్లా ఆకలేస్తుంది, ఆగండి, ఓపిక పట్టండి, 10 దాకా, అరగంట అట్లా. అది ఇది మీరు ప్లాన్ చేసుకోవాలా. అర్థమైందా? ఇది ఎవ్వరు చెప్పడం అవసరం. ఇప్పుడు మీ ఇష్టం టైంకి 2 సార్లు తినండి. ఇనిషియల్ గా ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ లో చేరి అన్నా లేదు, 10 రోజులు అయింది, అందరూ 9 రోజుల 8 days 7 days 7 days సార్. 7 days. ఏం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది మీకు? ఎన్ని ఫాలో అవటం వల్ల? బాడీ తేలిగ్గా ఉంది సార్. వెరీ గుడ్. తెలుస్తుందా? ఇప్పుడు మనం అందరం చూడండి, ఎప్పుడు కూడా థియరీ చాలా ఇంపార్టెంట్. ఏ ఫుడ్ తినాలి, ఫాస్టింగ్ ఏంటి, అదేంటి, ఇదే, థైరాయిడ్ ఎందుకు వస్తుంది, అది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది, అన్ని ఓకే. ఈ థియరీలు కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు తెలుస్తుంది కదా, బాడీ ఫ్రీ అయిపోయింది, కంఫర్టబుల్ ఉంది, కొంచెం ఎనర్జీగా ఉంది. బ్లడ్ టెస్ట్ ఎంతమంది చేయించుకున్నారు ఇందులో? ఎస్ చెప్పండి. బ్లడ్ టెస్ట్ హెల్త్ స్కోర్ ఎంతమంది చేసుకున్నారు? సార్ 1 week ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఒక్క నిమిషం, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు వరకు 3 టెస్టులు వినపండి నాకు. 40 మంది ఉన్నారు, 46 మంది ఉన్నారు, అందులో 3 టెస్టులు చేయించుకున్నారా? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఎంతమంది చేయించుకున్నారు టెస్టులు? ఎందుకంటే మీకు ఏం చెప్పాను సార్, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. బ్లడ్ టెస్ట్ ఏంటో నాకు చెప్పరా? ఇప్పుడుగా చెప్పి నాకు ఫోన్ చేయండి. నా నంబర్ ఉందా మీ దగ్గర? గ్రూప్ లో ఉంటుంది, నో ప్రాబ్లం. వినండి, అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకోవటం వల్ల లాభం ఏంటి? ఎందుకు చేసుకోవాలి? దేన్ని ఎందుకని చెప్తున్నాం మనం? మీకు ఏం అర్థమైంది లాస్ట్ టైం? నీకేం పని ఉంది? హలో, ఫుడ్ మనం తినే దేని మీద ఆధారపడి ఉంటుంది? మన హెల్త్ స్కోర్ మీద. చెప్పాను ఎగ్జాంపుల్ అందరూ గుర్తుందా లేదా? గుర్తుంది సార్. చెప్పండి, మీరు చెప్పండి ఎగ్జాంపుల్ ఏంటో. మళ్ళీ వినండి, మళ్ళీ చెప్తా, చాలా ఇంపార్టెంట్. ఎవరెవరైతే బ్లడ్ టెస్ట్ చేసుకోలేదో చేసుకోవడం వల్ల మీకే లాభం. ఇప్పుడు 3 పేషెంట్లు, అదే అందరు 25 సంవత్సరాలు ఉన్నారు, అందరు 70 కిలోలు ఉన్నారు, అందరూ ఒకేలాగా ఉన్నారు. చూస్తారు, కమల పిల్లలాగా ఉన్నారు, 3 కమలలాగా. రాత్రి బాత్రూమ్ లో వాళ్ళు కింద పడ్డారు. నైట్ పడుకునేటప్పుడు అంత తెలియలా, పొద్దున లేవగానే కాలు బాగా నొప్పేస్తుంది. వాళ్ళందరూ ఆర్థో డాక్టర్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆర్థో డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? దేని బట్టి ఇస్తారు చెప్పండి? వాళ్ళ కండిషన్ బట్టి. కండిషన్. అందరూ ఒకేలాగా ఉన్నారు, అందరూ. నేను లాస్ట్ టైం ఇచ్చాను ఎగ్జాంపుల్. వెరీ గుడ్. మీరు చెప్పండి మేడం. 3కి ఎక్స్రే తీశారు. ఓకే, 3కి ఎక్స్రే తీస్తే ఒకరికి ఏం క్రాక్ లేదు,
వాడికి ఏం చెప్తాడు డాక్టర్, బాబు నీకేం క్రాక్ అవ్వలేదు అని కాలుకి ఒక రెడ్ బ్యాండేజ్ కట్టేసి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఇంకోటి లైట్ గా క్రాక్ ఉంది, లైట్ క్రాక్, ఏం చేస్తారు? పిండి కట్టేస్తాడు. వెరీ గుడ్. పిండి కట్టేసి ఏం చేస్తాడు? సంకలో కర్ర పెడతాడు, పెట్టేసి 4 వారాలు 6 వారాలు కాలు కింద పెట్టొద్దు అని చెప్తాడు, అవునా కదా? ఇంకోటికి మూడో వాడికి కొంచెం పెద్ద క్రాక్ ఉంటుంది, వాడికి ఏం చేస్తారు? నటు బోల్డ్ వేస్తాడు, వేసేసి పడుకోబెడతాడు, వాడికి ఒక 6 వారాలు కాలు కింద పెడతాడు, లేదు, అవునా? ఇప్పుడు ముగ్గురికి ఒకే ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, ముగ్గురిని మామూలు నార్మల్ బ్యాండేజ్ కట్టి పంపిస్తే ఏమో చెప్పండి? కాలు ఎక్కువ విరిగిన వానికి దెబ్బ ఎక్కువ ఉంటుంది. సరే, అందరికి ముగ్గురికి ఆపరేషన్ చేసి నటు బోల్డ్ వేస్తే ఎలా ఉంటది? అనవసరంగా సార్ అది. సేమ్ థింగ్. చూడండి, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరికైతే థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, తర్వాత ఒబేసిటీ ప్లస్ డయాబెటీస్ ఉంటుందో వాడు కరెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు డయాబెటిక్ అనుకోండి అంటే ఏంటి, మీకు నట్ బోల్డ్ వేయాలా? లేదు సార్, మేము వాళ్ళ పరిగెత్తుతా ఏమవుద్ది చెప్పండి? హలో, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ వీళ్ళందరితో గుంపులో గోవిందాలే మీరు కూడా చూస్తూ అవుతున్నారు, ఏమవుద్ది? బ్యాండ్ పడిపోయింది. ఓకే, ఎవరెవరైతే టెస్ట్ చేసుకునేదో మళ్ళీ వాళ్ళు ఒకసారి గ్రూప్ లో పెడతాను. మీరు 10 టెస్టులు ఎక్కడైనా చేయించుకోండి, ఏ ల్యాబ్ లోనే చేయించుకోండి, కానీ మిగతా ల్యాబ్ లో 4000 5000 వసూలు చేస్తారు. ఈ ల్యాబ్ లో 1100 చేస్తారు, మీ ఇష్టం. చాలా మంది నన్ను అడుగుతారు, నాకు ఏమైనా కమిషన్ వస్తుందా? అది జస్ట్ ఇన్ఫర్మేషన్, మీ ఇష్టం, ఎక్కడైనా చేయించుకోండి. రోజు 2 సార్లు తినాలి, ఆకలేసినప్పుడు తినాలి. ఏ టైంలో తినాలి? పొద్దున 7 గంటలకు తినొచ్చా భోజనం? 10 గంటలకు. ఎందుకని? కడుపు ఖాళీగా ఉంది. నైట్ ఎప్పుడు తిన్న దాని తర్వాత 14 అవర్స్ గ్యాప్ ఇచ్చి. ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను, ఫుడ్ లో వాళ్ళు డైటింగ్ చేస్తారు. డైటింగ్ అంటే ఏంటి? జనరల్ గా మన అండర్స్టాండింగ్ ఏంటి? డైటింగ్ అంటే తక్కువ తింటాం, అవునా? డైటింగ్ అంటే ఇంతకుముందు సపోజ్ 5 ఇడ్లీలు తింటారు అనుకోండి, ఇప్పుడు డైటింగ్ అంటే 2 ఇడ్లీలు తింటాం కదా. 4 సార్లు తింటారు. 4 సార్లు అది వేరే విషయం, 4 సార్లు తింటాం. క్వాంటిటీ తగ్గిటనే డైటింగ్ అంటారు కదా. ఒక అండర్స్టాండింగ్ ఏంటి? మేము డైటింగ్ చేస్తున్నాం అంటే ఏంటి చెప్పండి? నైట్ ఏదో రెండు ఒక పుల్కా తింటాం, నైట్ ఏదో ఒక అరటికాయ తింటాం, అది డైటింగ్. కానీ మన డైటింగ్, మన ప్రాసెస్ డైటింగా కాదా? డైటింగ్ సార్. మనది డైటింగ్ కాదు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. మనం ఏం చెప్తున్నాం? 2 సార్లు హ్యాపీగా కడుపు నిండా సంతృప్తిగా తినండి, తగ్గించి తినాల్సిన పని లేదు. మనం ఏ ఫుడ్ తీసుకోవాలి చెప్తున్నావా? ఏ ఫుడ్ అయినా తినమంటున్నాం కదా, వెజ్ నాన్ వెజ్ ఏది కాబట్టి తినమంటున్నాం, అవునా కదా? గ్యాప్ బాగా ఇవ్వమని చెప్తున్నారు, వాటర్ బాగా తాగమన్నారు. వాటర్ బాగా, ఒక్క నిమిషం మళ్ళీ పప్పులో కాలేస్తారు. బాగా తాగటం, గ్యాప్ ఇవ్వటం, ఈ డైలాగులు కాదు, స్పెసిఫిక్ 4 లీటర్ నీళ్లు తాగమంటున్నాము, తాగే పద్ధతి చెప్పాం. రోజు చక్కగా బాగా ఆకలేసిన 2 సార్లు తినమంటున్నాం, ఆకలేసినప్పుడు తినమంటున్నాం, అవునా? చూడండి, ఈ పాయింట్ చాలా పాయింట్లు. ఇప్పుడు మీరు ఏ 5వ తరగతి తప్పినోడు అడగండి, 5వ క్లాస్ తప్పినోడిని, అరే వాళ్ళు లావు ఎందుకు అవుతున్నారు, వాళ్ళు డయాబెటీస్ వచ్చుకుంటే ఏం చెప్తాడు? నీళ్లు తాగట్లేదు, బాత్రూమ్కి వెళ్ళడం లేదు, నిద్రపోవట్లేదు, స్ట్రెస్ గా ఉన్నారు, చెత్త అంతా తింటున్నారు, ఎక్కువ తింటున్నారు, ఏ కదా పాయింట్లు, అవునా? ఇవన్నీ అందరికి తెలిసే, ఏదో కొత్త ఏం కాదు, నేనే కొత్త చెప్పటం. మీకు కొత్తగా చెప్పే పాయింట్లు ఏంటి? ఈ 10 పాయింట్లు దినచర్య. ఓకే, 2 సార్లు తినాలి. తర్వాత మరి ఇదే నీ పాయింట్ చెప్పండి అందరూ, తెలుగులో చెప్పండి. Nothing in between meals except water other than water is food. కొబ్బరి నీళ్ళు ఫుడ్డా, కొబ్బరి నీళ్ళు కింద వస్తుందా? ఫుడ్ కింద వస్తుంది. ఫుడ్ కింద. ఎవరైనా ప్రసాదం పెట్టారు, చిన్న ముక్క పెట్టారు ప్రసాదం, ఏమవుద్ది? అది ఫుడ్. అంటే ఇంతకుముందు మనకు తెలియకుండా ఏం చేస్తున్నాం? వినండి, మనకు తెలియకుండా ఇంతకుముందు ఏం చేస్తున్నాం? పొద్దున్నే కాఫీ తాగాం, తర్వాత టిఫిన్ తిన్నాం, తర్వాత ఆఫీస్కి వెళ్ళా కాఫీ తాగాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసాం, మళ్ళీ 4 గంటలకు ఆఫీస్ ఉంటే కాఫీ టీ, ఇంట్లో ఉంటే కాఫీ టీ, 6 గంటలకు బజ్జీలు గిజ్జీలు తిన్నాం, 8 o'clock భోజనం చేసాం, అవునా? చాలా మంది చేసే పని ఇదేనా కదా? అంటే ఎన్నిసార్లు తిన్నాం? అప్పుడు అంతకుముందు 6-7 సార్లు తిన్నాం. అదే దాని వల్ల మన కొంప ముంచింది కనుక మీరు ఇది నేర్చుకోండి. ఎవరైనా ప్రసాదం ఇస్తే ఏం చేయాలి? ప్రసాదం ఇస్తే డిన్నర్ లో పెట్టుకోవాలి. కారం మీరు తర్వాత వేసుకోండి, మీరు మ్యూట్ చేసుకోండి మేడం. క్యాజువల్గా ఉంటే ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ప్రసాదం ఇస్తే ఏం చేయాలి?
మనం తీసుకున్న అది- పక్కన పెట్టేసుకొని రాత్రి భోంచేసేటప్పుడు లేకపోతే మధ్యాహ్నం భోంచేసేటప్పుడు మాత్రమే వాడాలి. మధ్యాహ్నం భోజనానికి ముందు వస్తే మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత గంట 2 hours తర్వాత వస్తే మళ్ళీ మళ్ళీ సాయంత్రం నైట్ కి. ఒక నైట్ భోజనం అయిపోతే రేపు పొద్దున పెట్టుకోండి. క్లియర్? మనం గుళ్ళోకి Excuse me, వెళ్తాం. sir. చెప్పండి సార్ జస్ట్ వన్ స్మాల్ డౌట్. ఇప్పుడు మీరు ఏది తిన్నా బిట్వీన్ ఒక నిమిషం మేడం, మీరు ఒక నిమిషం. మీరు ఇంతకుముందు క్లాస్ విన్నారా లేదా ఫస్ట్ టైమా? ఇదే లేదు ఫస్ట్ sir. టైం సార్. ఓకే, మీరు ఒక పని చేయండి, మీరు నాకు ఫోన్ చేయండి, వీడియోలు వినండి. ఇప్పుడు టైం వేస్ట్ అవుద్ది, నో ప్రాబ్లం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, I'm only asking about the medication in between, when should we take Madam, it or not? I want to know what medication you are taking. I'm not a doctor. ఏ మెడిసిన్ No, తీసుకుంటారు no. మీరు? ఒకసారి What I mean, what my question is, if I'm using the medicine in between the like మీరు వాటర్ తాగే పీరియడ్ లో తీసుకోవాల్సిన వచ్చినప్పుడు, how is it considered, whether it is considered as a food or a medicine? Don't ask general question. What medicine you are taking, what for you are taking, when you are taking, just be specific. I'm using a homeopathic medicine wherein I have to use it before food and after food also. మేడం, యూ టాక్ టు ద డాక్టర్, హోమియోపతి డాక్టర్ కనుక్కోండి. మీ హెల్త్ స్కోర్ ఎంత? మీరు హెల్త్ స్కోర్ చేసుకున్నారా? I've given my samples yesterday. We will discuss separate. మీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర? శారదా. మీ నంబర్ చెప్పండి సార్. అందుకు చాలా సార్లు రాశాం మేడం, మీరు అందరూ నిద్రపోతున్నారు. 98 రాసి నేను పెడతాను, గ్రూప్ లో పెడతానులేండి, వాట్సాప్ గ్రూప్ లో. వినండి, ఇది మెయిన్ పాయింట్. 9840852996. ఓకే, వెరీ టైం 96 గ్రూప్ లో ఉంది మేడం, మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉంటే నా నెంబర్ ఉంటుంది. ఓకే, ఇది అందరికి అర్థమైందా? ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. మనం చేసే పెద్ద ఇది ఒక మిస్టేక్. అర్థమైంది అందరికి? చెప్పండి ఏంటి ఇది? నార్మల్ గా మరి మామూలు రెగ్యులర్ చేసేటప్పుడు బ్యాలెన్స్ 2 లీటర్స్ ఎలా తాగాలి? ఎవరు చెప్తారు ఈ పాయింట్? సార్ ఫుడ్ తీసుకున్నాక 2 hours గ్యాప్ ఇచ్చి అప్పుడు 1 glass of వాటర్ తీసుకోవాలి సార్. ఇంకా ఫుల్ సెంటెన్స్ చెప్పట్లా మీరు, ఎన్ని తాగాలి చెప్పలా? 1 to 2 liters 2 liters తాగాలి Yes. సార్. 2 లీటర్స్ తాగాలి. 1 to 2 లీటర్స్ తాగాల. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఎప్పుడు కూడా మీరు బీ స్పెసిఫిక్. ఏం చెప్తున్నాను? కరెక్ట్ చెప్పారు. 12 గంటలకు ఫోన్ చేశారు అనుకోండి, 2 o'clock ఒక గ్లాస్ తాగండి, 2:30 ఒక గ్లాస్ తాగండి, గుర్తు పెట్టుకొని తాగండి. 2 లీటర్ల బాటిల్ పెట్టుకోండి. సాయంత్రం భోజనం హాఫ్ అన్ అవర్ లోపు అది ముగించండి. అంటే ఇప్పుడు ఏం చేసాం మనం? రోజులో 4 లీటర్లు నీళ్ళు తాగాం, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాం, 1 hour వాకింగ్ చేసాం, చెత్త తింటాం ఆపేసాం, రోజులో 2 సార్లు తింటున్నాం, అది కూడా మంచి ఫుడ్ తింటాం, క్వాంటిటీ. ఇప్పుడు నైట్ చాలా మంది ఏం చేస్తున్నారంటే తక్కువ తింటారు, మళ్ళీ పొద్దున 6 ఆకలేస్తుంది, కష్టపడతారు. డోంట్ డూ దాట్. అందుకే అందరికి ఏం చెప్పాను, మీరు అందరినీ మీరు తినేటువంటి ఫుడ్ గ్రూప్ లో పెట్టమన్నారు. ఇవాళ చూసారా గ్రూప్ లో నేను ఆ ఫుడ్ పెట్టాను? పావని గారు చూసాను సార్. అందులో ఏమేమి పాయింట్ రాశాను నేను? నా ఎన్నింటికి తింటున్నాను? 11 o'clock 12 o'clock తింటున్నాను. నైట్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఎంత చేశాను? 15 hours చేశాను. నా హెల్త్ స్కోర్ ఎంత ఉంది? నా ఫోటో పెట్టాను, నా హెల్త్ స్కోర్ పెట్టాను. ఇలా ఫాలో అవ్వండి, 100% ఫాలో అవ్వండి. విత్ ఇన్ 1 month మనం అందరం ప్లాన్ చేసుకున్నాం. ముందు ఎన్ని కిలోలు తగ్గాలని ప్లాన్ చేసుకున్నాం అందరం. 4 to 5. 4 to 5 kgs. 3 to 4 కన్ఫర్మ్. బాగా కొంచెం రెచ్చిపోయి సిన్సియర్ చేసే 5 కిలోలు ఈజీగా తగ్గుతారు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఓవర్ నైట్ ఫాస్టింగ్, ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఫాస్టింగ్ వన్స్ ఇన్ ఫోర్ట్నైట్, 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఇప్పుడు చేయబోతున్నాను. వాటర్, లెమన్ వాటర్ తోటి. ఇప్పుడు ఈ ఫాస్టింగ్ డాక్టర్ గారు మీకు నేర్పిస్తారు. ఇప్పుడు ఈ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ 7 పాయింట్లు కన్ఫర్మ్ చేయాలా లేదా? చేయాలి సార్. 7 చేస్తూనే మిగతా చేయండి, అప్పుడే మీకు బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారా? ఓకే, దెన్ యూ కెన్ టేక్ కేర్. చూడండి, ఇదంతా ఎలా ఇంప్రూవ్ అవుతాం మనం ఎప్పుడైతే 2 సార్లు తినేది ఫాలో అవుతామో మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతే ఏమవుద్ది? మన ఫుడ్ చూసారు కదా ఏమి తినాలి ఏంటనేది, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒకసారి. చూడండి, ఇదే నో కార్బోహైడ్రేట్ ఫుడ్ అనమాట. డయాబెటిక్ పేషెంట్ తినాల్సిన ఫుడ్ ఇది. వెజిటేబుల్ జ్యూస్ ఇది అన్కుక్ ఫుడ్, ఇది కుక్ ఫుడ్. ఇది తింటే వల్ల ఏమో చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యారు. చూడండి, 21 కిలోలు తగ్గాడు వెయిట్. ఎవరు చదువుతారు ఇది? రీడ్, సంబడి రీడ్. 21 kg వెయిట్ తగ్గాడు, 10 inches వెయిట్ లాస్ అయ్యాడు. ఇందులో డయాబెటీస్ 10.1%, 5.6 వచ్చింది. అనదర్ పర్సన్, ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ డాక్టర్. చూడండి,
తర్వాత ఇవి చూడండి ఇవన్నీ తగ్గింది. ఎన్ని కిలోలు తగ్గింది? 6 కిలోలు తగ్గింది. ఎన్ని నెలల్లో? 2 months లో. ఆమె హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయింది? హలో, 70%. 30%, 70%. 40% to 70%. 40% ఇంక్రీజ్ అయింది. పావని గారిది ఎంత హెల్త్ స్కోర్? 40% కదా పావని గారు? 40% సార్. 2 months లో, ఎందుకంటే మీరు చాలా చాలా దగ్గరలో ఉన్నారు. మీది ఆల్మోస్ట్ 100% అయ్యే ఛాన్స్ ఉంది. 100%. మీరు డి విటమిన్ B12 తీసుకోండి. ఒక 3 months లో. ఏ ఊర్లో ఉంటుంది మీరు? మీ ఊరు ఎక్కడ? ఏ ఊర్లో? మేము ఇక్కడే సార్, హైదరాబాద్ లో, అత్తాపూర్. హైదరాబాద్ లో మీరు చెన్నై రన్నింగ్ చేసుకొని రాగలరు. ఓకే. ఓకే సార్. చూడండి ఈ డయాబెటిక్ ఎలా క్లియర్ అయిందో. ఈ హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయింది? 30%, 80%. ఎన్నాళ్ళు పట్టింది? చూడండి 2 months. చూడండి సరిగ్గా చూడండి. 1 month, sir. 1 month. 1 month లో చూడండి. ఆయన డి విటమిన్ B12 నేను చెప్పినట్టుగా సప్లిమెంట్ తీసుకున్నాడు. 14 నుండి 67 అయింది. చూసారా? చాలా మంది ఏం చేస్తుంటారంటే, లేదు సార్ మేము మెడిసిన్ వేసుకో అంటారు. సప్లిమెంట్ ఈస్ డిఫరెంట్. వేసుకోండి. రైట్ ఫ్రెండ్స్, చూడండి ఇంకా వీళ్ళు ఎట్లా ఇంప్రూవ్ అయ్యారు. ఈయన చూడండి, ఈయన ఎంత ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. 40 to 80% చూడండి. ఈయన ఎంత ఇంప్రూవ్ అయ్యాడు? 40 నుంచి 80%. ఈయన వేరు. సార్ సప్లిమెంట్స్ ఎప్పుడు తీసుకోవాలి సార్? ఇప్పుడు మనం ఇట్లా I'll tell you, wait a second. ఇది ఈయన చూడండి ఎన్ని నెలలు ఇంప్రూవ్ అయ్యాడు? 20%, 80% ఇతర అనమాట. అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు. ఇన్సులిన్ వెయిట్ లాస్ అవుతారు, డయాబెటీస్ రిమిషన్ అవుతుంది, హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు అందరికి షేర్ చేస్తున్నారు. ప్రతిసారి ఎందుకు చేస్తున్నారు? నా హెల్త్ స్కోరే చేస్తున్నారు, నేను ఎలా ఇంప్రూవ్ అవుతున్నానని. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ పే అటెన్షన్. నౌ డాక్టర్ ఆదిత్య గారు క్లాస్ తీసుకుంటారు. మీ ఫీడ్బ్యాక్ గ్రూప్ లో ఇవ్వండి, డౌట్స్ ఉంటే అడగండి. ఆదిత్య గారు సార్ ఒక 1 minute సార్. ఇది సప్లిమెంట్స్ ఏ టైం లో తీసుకోవాలి సార్? ఫుడ్ మనము మీరు చెప్పినట్లు ఫాలో అయ్యి అంతా మేడం యూ కమ్ టు మీ అండ్ వాట్సాప్ లో రండి, నేను చెప్తాను. ఇప్పుడు టైం వేస్ట్ చేయొద్దు, మేడం క్లాస్ తీసుకుంటాం. ఓకే, డోంట్ వరీ. నా నెంబర్ ఉంది కదా అందరి దగ్గర, నేను వాట్సాప్ లో మళ్ళీ పెడతాను. బీ కనెక్టెడ్. ఈ మంత్ లో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు. డాక్టర్ ఆదిత్య గారు కూడా చాలా హ్యాపీ. తను స్పెషల్ గా మీకోసం అని ఈ జ్యూస్ ఫాస్టింగ్ మీ తోడు ఉంటుంది అనమాట. తను కనుక పే అటెన్షన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య గారు, యూ టేక్ ఓవర్. co-host చేయండి. ఓకే వెయిట్ చేయండి. హోస్ట్ చేయండి సార్. యా చూడండి మీ పేరు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఓకే, హాయ్ అండి అందరికి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. హాయ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఓకే, వెజిటబుల్స్ లిస్ట్ అంతా మీకు నేను గ్రూప్ లో పెడతానండి. టైం కావాలి అంటే మనం ట్యూస్డేగా చేసేది, ఈ లోపు నేను లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఏ వెజిటేబుల్ మనకి ఎంత యూజ్ అవుతుందో. కొన్ని వెజిటేబుల్స్ నేను నైట్ పెట్టాను, ఒకసారి చదువుకోండి. అండ్ ఇంకా వచ్చేసి జ్యూస్ ఫాస్టింగ్ అనేది ఇంటర్నల్ క్లీనింగ్ లాగా. ఇప్పుడు మనం కార్ బాగా వాడేసాం ఒక 1 month, అట్లాగా డస్ట్ పట్టి ఉంది, లోపలంతా చెత్త ఉంది. మనం పైన కార్ తుడిస్తే లోపల ఉన్న చెత్త క్లీన్ అవుతుందా? దానికి కొంచెం ఇంజిన్ ఆయిల్ వేయాలి, క్లియర్ చేయటం అన్ని ఒక 1 month